ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 13. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనం. రెండవ నిబంధనను దేవుడు నోవాహుతో చేసెను. నోవాహు దినములలో పాపము విస్తరించి ఉండెను. ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది. అయినను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనము చేయకున్నాడు. ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు. అయినను ఆయనను మనము దుఃఖపరచుచున్నాము, తృణీకరించుచున్నాము, ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము. అయినను దేవుడు సహనము కలిగి మనము మారు మనసు పొందవలెనని వేచి ఉన్నాడు. మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొని ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును. మన పాపముల కొరకై జలప్రళయము వచ్చి మనలను నశింపచేయవలెను. అయినను ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు. మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందతగిన వారమైనను ఆయన మనలను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగానున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.